తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే 200 దేశాలలో మీరు అంతా ప్రపంచవ్యాప్తంగా తిరిగొచ్చారు కదా పాల్ గారు. ఎందుకని ఈ 5 ఇయర్స్ నుంచి ఎక్కువ తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు? మిగతా దేశాలను ఎందుకు వదిలిపెట్టారు? నేను విడిచిపెట్టలేదండి, కానీ బాధ ఎక్కువ. అందుకే కదా నేను లేటుగా వచ్చాను. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంతా రష్యా, యుక్రెయిన్, యూరప్ ఈ యుద్ధాలు. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఇండియా అన్నది గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ వన్స్. ప్రపంచంలో అన్నిటికంటే చైనా కంటే మన పాపులేషన్ ఎక్కువ. ఆల్మోస్ట్ 150 కోట్లు మన జనాభా. ఇంత తెలివితేటలు, ఇంత చదువుకున్న, ఇంత తెలివైన వాళ్ళు లేరు. ఈరోజు గూగుల్ CEO ఎవరు? ఇండియన్. ఈరోజు మైక్రోసాఫ్ట్ ఎవరు? ఎవరు తీసుకొచ్చారు ఈ కంపెనీస్? హైదరాబాద్. మీరు పుట్టకముందు మీ వయసు 31 సంవత్సరాలు. నా పెద్ద కూతురు వయసు 36 సంవత్సరాలు. నేను హైదరాబాద్ వచ్చి 41 సంవత్సరాలు. 81. అడవిలాగున్న ఈ హైదరాబాద్ని 100,000 కంపెనీలు తీసుకొచ్చారనే కదా ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారు, ఎమ్మెల్యే కాకముందు కేసీఆర్ గారు, ఎమ్మెల్యే కాకముందు మోదీ గారు నన్ను అప్రిషియేట్ చేసింది. ముఖ్యమంత్రులు అయిన తర్వాత కూడా దేనికి? ఐ హ్యావ్ అ విజన్, ఐ హ్యావ్ అ ప్లాన్. వీళ్ళు మొత్తం అన్ని పార్టీలు డిస్ట్రాయ్ చేశారు. కనుక ఇప్పుడు ఈవీఎంలు మార్చి మునుగోడులో గెలిచారు. నేను ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళందరూ అడిగిన ఫస్ట్ మీ ఛానల్లో నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకు ఓట్ బ్యాంక్ లేదట, మనకి సత్తా లేదట, మనకి ఎవరు సపోర్ట్ చేయరట. వాళ్ళు 1-2 కుటుంబాలే, 1-2 కులాలే చేసుకుంటారట. కనుక నేను ఆ మాట అడుగుతున్నాను. మీరు కేఏ పాల్, డాక్టర్ కేఏ పాల్ ఫేస్బుక్లోకి వెళ్ళండి. ఫస్ట్ టైం ప్రజాశాంతి పార్టీ మెంబర్ కండి. అది 10 రూపాయలు కడతారా మీరు ఒక టీం అనేసి? 100 రూపాయలు కడతారా? మెంబర్షిప్ డ్రైవ్ చేద్దాం. 1 crore మెంబర్షిప్ రియల్గా కేఏ పాల్ గారు మీరు ఉండాలి. నేను మీతో ఉంటాను. మీరు పొలిటికల్గా రావాలి. మీరు ఈ రాష్ట్రాన్ని మార్చాలి, జాబ్లు క్రియేట్ చేయాలి, ఇండియాని సేవ్ చేయాలి, మన రాష్ట్రాన్ని సేవ్ చేయాలన్న ప్రతి ఒక్కరూ కొందరు 10 రూపాయలు ఇవ్వండి, కొందరు 100 రూపాయలు ఇవ్వండి, కొందరు 1000 రూపాయలు ఇవ్వండి, ఇంక మీకు తోస్తే 1,00,000 రూపాయలు ఇవ్వండి. పార్టీ మెంబర్షిప్ మాత్రం ఆన్లైన్లో డాక్టర్ కేఏ పాల్ అఫీషియల్గా తీసుకోండి, మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. మన సత్తా ఏంటో 1 yearలో తెలంగాణ ఎలక్షన్లో, 16 monthsలో దేశీయ ఎలక్షన్లో చూపిద్దాం. రాష్ట్రాన్ని కాపాడదాం. దేశ రక్షకులు కండి. 5 లక్షల కోట్లు నా సొంత డబ్బు, నేను సంపాదించింది. ఒక యాక్టర్ యాక్ట్ చేస్తే 5 కోట్లు 10 కోట్లు ఇస్తారు పెద్ద యాక్టర్కి. నేను సంపాదించిన డబ్బు ప్రపంచానికి ఎందుకు పంచాను? నాకులాగే ఒక్కడు బేదలు ఉండకూడదు. 40 లక్షల మందిని ఎందుకు చదివించాను? నేను ఫెయిల్ అయినట్టే 10th ఎవరు ఫెయిల్ అవ్వకూడదు. కోట్ల మంది వితంతులు బేదలను ఎందుకు ఆదుకున్నాను? నాకు తిండి లేక 38 రోజులు మలమల మాడిపోయాను. అలాగ ఒక్కరు కూడా తిండి లేకుండా ఉండకూడదని. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో ఎంత దౌర్జన్య పరిస్థితి ఉంది. అంటే ఈరోజు కేఏ పాల్ గారి ప్రాపర్టీ వాల్యూ 5 లక్షల కోట్ల 5 లక్షల కోట్లు డొనేట్ చేసిందండి. ఓకే. చారిటీస్కి ఎంతో ఉంది ప్రపంచంలో. ఎక్కడ చారిటీస్ అక్కడ డొనేట్ చేసేసారు. ఇథియోపియాలో ఉన్న 10 లక్షల ఎకరాలు, కెన్యాలో ఉందంటే 1,00,000 ఎకరాలు. ప్రపంచంలో ఈరోజు కొన్ని కోట్ల మంది సెల్ఫ్ సస్టైన్. అందుకే కదా ఇథియోపియన్ ప్రెసిడెంట్ వచ్చి ఎంతో మనకు థ్యాంక్స్ చెప్పారు. మన చారిటీ సిటీ మహబూబ్ నగర్, హైదరాబాద్, వరంగల్ వచ్చి దేనికి? పాల్ గారు వచ్చారు, మా దేశంలో ఉన్న బేదరకాన్ని తీసేశారు. ఓ 20%. చాలు కదా. కనీసం మన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్లలో 1 కోటి ప్రజలకు ఈరోజు రాత్రి తినడానికి తిండి లేదు. కనీసం 1 కోటి మందిలో 20 లక్షల మందికి నేను ఫుడ్ పెట్టినా నేను సాటిస్ఫై అవుతాను కదా. 1 కోటి మందికి పెట్టలేకపోయినా, బట్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీవన్. మనం అందరం కలిసి పనిచేస్తే. అందుకే నేను చెప్తున్నాను, ప్రజాశాంతి పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళండి, ఫేస్బుక్లోకి వెళ్ళండి, యూట్యూబ్లో జాయిన్ అవ్వండి, 100 మందితో జాయిన్ అవ్వమనండి, మెంబర్గా చేరండి, నాతో కలిసి పనిచేద్దాం అన్న ప్రతి ఒక్కరు వాచ్ చేసిన 1,00,000 మంది వాచ్ చేస్తున్నారా? 1,00,000 మంది జాయిన్ అవ్వండి. 1 కోటి మంది వాచ్ చేస్తున్నారా? 1 కోటి మంది. ఇంతవరకు నేను జాయిన్ చేయలేదు. అందరూ గ్రూపులు పెట్టుకున్నారని యాడ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఈయనంతా కామెడీ, ఈయనంతా సీరియస్నెస్ కాదు, ఈయనేం చేయలేరు, ఈయన పనికిరా అంటే మనం పనికిరామాట, మనమేమి చేయలేమాట. ఏమి చేయాలో, మనం ఏమి చేయగలమో చేసి చూపిద్దాం. ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఇప్పుడున్న కుటుంబ పాలన, అవినీతి పాలన అంతం చేయాలంటే మీరు నాతో చేయగలపండి. పాల్ గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు,
ఎందుకంటే నేను ఫస్ట్‌లో చెప్పినట్లుగానే ప్రపంచ దేశాలలో ఉన్న చాలామంది కూడా మీతో ఒక ఫోటో దిగాలని ఎగబడిన రోజులున్నాయి అది. కానీ ఈరోజు ఎందుకని పాల్ గారిని ఒక కమెడియన్ లాగా ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళంటే ఏం చెప్పగలరు? అందరూ కాదండి, 1, 2 ఛానల్స్ ఓపెన్గా మాట్లాడుకుందాం. నేను మొన్న మునుగోడు 3 వారాలు ఉన్నాను. చక్కగానే స్పీచ్లు ఇచ్చాను. రైతుల్లో రైతుని అయ్యాను. నేను రైతుని గనక, రైతు బిడ్డను గనక. ఒక కుటుంబంలో 160-70% రైతులు ఉన్నారు మన దేశంలో. ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక దళితుల్లో దళితులను అయ్యాను. ఒక కాపు కుటుంబంలో పుట్టి దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈరోజు నేను చెప్పులు కుట్టాను. ఎందుకు అక్కడ చెప్పులు కుట్టాను? అమెరికాలో చెప్పులు కుట్టినవాడు ఒక ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక్కడ చెప్పులు కుట్టిన వాళ్ళు కుడుతూనే ఉన్నారు. జాబ్ లేక ఒక పిహెచ్డి హెయిర్ కట్ చేయడానికి వెళ్తే ఒక ఎంఏ చేసి ఉస్మాన్ యూనివర్సిటీ ఎంఫిల్ చేసినట్టుంది. హెయిర్ కట్ చేసి ఏమంటే నాకు జాబ్ లేదు. ఏ వృత్తి లేదండి. మన ఇండియా కొలాప్స్ అయిపోయింది. ఈ అవినీతి నన్ను ఎవరు చూపిస్తున్నారు 1, 2 ఛానల్స్ అంటే, ఎవరైతే లక్షల కోట్లు దోచుకున్నారో, టీవీ ఛానల్లో పెట్టుకున్నారో వాళ్ళే ఒక కమెడియన్గా నన్ను చూపిస్తే సీరియస్నెస్ తీసేద్దామని తప్ప, ఒక వితంతులతో నేను డ్యాన్స్ వేయడం తప్ప, చిన్నపిల్లలతో నేను డ్యాన్స్ వేయడం తప్ప, నా హృదయంలో ఉన్నది నేను అందరితో సింపుల్గా ఉంటాను. ఇదే సంవత్సరంలో మన తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసైతే 1 or 2% తప్ప, 1 or 2 ఛానల్స్ తప్ప ఎవరు కూడా కమెడియన్గా చూడలేదని ఇదే రుజువు. నేను పొలిటికల్గా రావాలి, నేను ఉండాలి అన్నది ప్రతి ఒక్కరూ ఈరోజు మీ ఛానల్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే అమెరికా అధ్యక్షుడి కన్నా కూడా ముందు బోయింగ్ 747 SP విమానం కొన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేఏ పాల్ గారు. ఈరోజు కేఏ పాల్ గారి పరిస్థితి ఏంటి అని చర్చించుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఒకటే విమానం ఉందా ఇప్పుడు? 100 అన్ని విమానాలు ఉన్నాయి, ఒకటి కాదు. ఏవి ఎక్కడికి పోలే. మెయిన్ బోయింగ్ 747 టివానా, మెక్సికో, సౌత్ అమెరికాస్ లాస్ ఏంజలస్ బార్డర్లో ఇప్పటికీ పార్క్ అయ్యింది. మీరు కానీ మీ ఓనర్ గారు కానీ వెళ్తే అక్కడ దాంట్లోనే ఇంటర్వ్యూ చేయొచ్చు. మెటీరియల్ థింగ్స్ ఐ డోంట్ కేర్. చారిటీ సిటీ సంగారెడ్డిలో 1200 ఎకరాల భూమి ఉంది. చారిటీ నడుస్తుంది. ఒకప్పుడు కోట్ల మందిని పోషించాం, ఇప్పుడు 100 మందిని పోషిస్తాం. 1000 మంది ఎందుకు? వచ్చే పీస్ మిషన్ డబ్బు ఆపేశారు. ఎవరు ఆపారు? ఈ కుటుంబ కుల రాజకీయ నాయకులే కదా ఆపింది. నా స్పిరిట్ ఎప్పుడు తీయలేదు. నా ఇన్స్పిరేషన్ ఈరోజు ఎక్కువైందా తక్కువైందా? మీరు చూశారు మొన్న. ఎక్కువైంది. నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైందా తక్కువైందా? కృష్ణ గారి దగ్గర కూడా చూశాను నేను. అది ఏంటి ఆ రోజు అసలుకి ఒక పొలిటీషియన్ వచ్చినట్టు వచ్చేసారు అసలుకి బయట నుంచి? లేదండి, కృష్ణ గారు అంటే నాకు చాలా ప్రేమ అభిమానం. ఇప్పుడు కాదు, దాదాపు 28. వీడియో చూసారా? అది ప్రచార సభకు వచ్చినట్టు ఆయన ఆత్మశాంతి ప్రేయర్ కొరకు. ఎందుకంటే ఆయన ఒకటే కోరుకున్నారు, నా ద్వారా ప్రార్థన. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వచ్చారు ఈరోజు, వాళ్ళు కూడా ఏం కోరుకున్నారు? ఒక్కసారి చెయ్యేసి ప్రేయర్ చేయండి అన్నారు. అంటే ఇలా ఏదన్నా వీడియో విజువల్స్ బయటకు వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా కొన్ని ఛానల్స్ ప్రొజెక్ట్ చేయొచ్చు కదా కమెడియన్ అని. సీఎం 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 అని. కృష్ణ గారి ఇల్లు ఎక్కడో నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా. బయటకు వచ్చి అప్పుడు గౌరవంగా పోలీసులు దాన్ని బంధించడానికి ట్రై చేశారు, ఆపడానికి ట్రై చేశారు. పోలీసులు వచ్చి చూశారు కదా, రవి గారు అక్కడే ఉన్నారు. ఓకే, నేనన్నా వద్దండి. ఒకటే వాళ్ళు కోరారు, మీరు పైకి ఎక్కాలి, మీరు విష్ చేయాలి. పైకి ఎక్కాను, విష్ చేశాను. ఒక 100-200 మందికి హ్యాండ్ షేక్ ఇచ్చాను. 2-3 వేల మంది ఉన్నారు. దే షౌటెడ్ లైక్ ఎనీథింగ్, దే వెల్కమ్ మీ లైక్ ఎనీథింగ్. అదే అన్నారు మీ ఛానల్లోని, ఇతర ఛానల్లో అదే అన్నారు. ఏ సెలబ్రిటీకి కూడా ఇంత పాపులారిటీ లేదు. చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళారు. 100 మంది కృష్ణ గారు అభిమానులు వచ్చారు, వెళ్ళారు. యాక్ట్రెసెస్. నాది స్పెషల్. ఎందుకు? ఐఎమ్ ఏ స్పిరిచువల్ మ్యాన్. అండ్ ఫస్ట్ టైం మీరు ఒక స్టార్ చనిపోయినప్పుడు రావడం కూడా ఫస్ట్ టైం నేను చూడటం. అది కరెక్ట్. ఏంటి కృష్ణ గారి మీద అంత మీకు స్పెషల్ అంటే? ఆయనకి నేనంటే మంచి అభిమానం అండి, ప్రేమ అండి, రెస్పెక్ట్ అండి. 3 సార్లు ఆయన నేను రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఏ విధంగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నాకు బిజీ అయిపోయి అప్పుడు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ ఆయన్ని కలవలేనని అన్నప్పటికీ 3rd టైం ఆయన వచ్చి కలిశారు. 3 టైమ్స్ కలిశారు. బ్లెస్సింగ్ తీసుకున్నారు. దేనికి వస్తున్నారా అనుకున్నాను. మా బ్రదర్ ఒకటే అన్నారు, హీ జస్ట్ లవ్స్ యూ అండ్ యువర్ ప్రేయర్స్. ఒకరోజు అడిగాను, ఏంటి వాట్ డూ యూ వాంట్ అంటే, మీ లైఫ్ మూవీ తీయాలండి, మీ శాంతి సందేశం మూవీ తీయాలండి. వెరీ గుడ్, చాలా మంచి ఐడియా అని శాంతి సందేశం మూవీ తీయమని నేను పర్మిషన్ ఇచ్చాను. ఓకే, మా బ్రదర్కి చెప్పాను.
ఏం ఖర్చు అయినా అది మీరు చూసుకోండి. మీరే ప్రొడ్యూసర్. డబ్బుల గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఆఫ్టర్ ఐ బ్లెస్డ్ హిమ్ యూ డూ ఇట్ అన్నాను. 2004లో చేశారు. ఆయన డబ్బులు మనిషిగా నాకు అనిపించలే. నేను ఈజీగా క్యాచ్ చేస్తాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి, మోదీ లాంటి వాళ్ళు అందరూ డబ్బులకు వస్తారు. కృష్ణ గారు అలా రాలా, శాంతికి వచ్చారు. అయితే ఆయన ఒక కోరిక నెరవేర్చలే, ఒక కోరిక నెరవేర్చాం. శాంతి సందేశం అనే నా మెసేజ్లు మూవీ తీశారు, చాలా బాగుంది. కానీ నా లైఫ్ మూవీ తీద్దామని ఎంతో ఆశించారు. ఆయన ఇంకొకరు దాసరి నారాయణరావు గారని, బాంబేలో మీటింగ్ అయితే 10 లక్షల మంది, ఆయన చాలామంది యాక్టర్స్, గోవింద ఎవరో నాకు తెలియదు, జానీ లివర్స్ చాలామంది వచ్చారు యాక్టర్స్. అప్పుడు ఇక్కడ తెలుగు యాక్టర్ జయసుధ వాళ్ళ హస్బెండ్ మీటింగుల్లో, నేను ఆ ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్కి ఏంటంటే నా మూవీ తీయాలి. దాసరి నారాయణ గారు, కృష్ణ గారు పాపం ఆయనే చనిపోయారు, ఈయన చనిపోయారు. నా లైఫ్ మూవీ తీయలేదు. ఇప్పుడు ఆలోచిస్తే మీ లైఫ్ మూవీ బయోగ్రఫీ తీయాలంటే ఏ హీరో అయితే సూట్ అవుతుందండి మీకు? కృష్ణ గారు శాంతి సందేశం తీశారు, నాకు ఏం తెలియదండి. ఇప్పుడు అది ఒక డైరెక్టర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీకు ఉంటుంది కదా, నాకు ఈ హీరో అయితే బాగుంటుందేమో. నాకు అలాంటి పర్సన్ ఎవరు నా మైండ్లో లేరు. అమెరికాలో మెల్ గిబ్సన్ తీస్తామన్నాడు, స్టీవెన్ స్పీల్బర్గ్ తీస్తామన్నాడు, ఇంక చాలామంది. నా లైఫే 8th వండర్ కదా, నార్వే న్యూస్ అన్నట్టు. అవును, నో మ్యాన్ హ్యాస్ రీచ్ ద గోల్ ఐ హ్యావ్ రీచ్డ్. ఏదో బొగ్గులు ఏరుకుని నేను ప్రపంచంలో ఒక అమెరికన్ ప్రెసిడెంట్కి $100,000 ఇచ్చినప్పుడు నాకు $5 million ఇచ్చారు బిల్ క్లింటన్కి, ఒబామాకి. అంటే 50 times దే పెయిడ్ మీ మోర్ ఫర్ వన్ స్పీచ్. దేవుగౌడ్ గారు ఉంటుండే కూడా ఒకసారి అది జరిగితే 4 million ఏమో వితంతులకి ఇచ్చేసాను. అంటే దాదాపు ఎంత 5 million, 40 కోట్లు, 42 కోట్లు వితంతులకి, అనాథలకి ఇచ్చేసాను. 1 million అనాథలకి. దేవుగౌడ్ గారు అడిగారు, ప్రైమ్ మినిస్టర్ అప్పుడు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు, కర్ణాటక కుమారస్వామి ఫాదర్. మీకు 5 million ఇస్తే 5 million మీరు ఇచ్చిస్తే మీకే ఉంచుకోండి. నేను ఒకటే అన్నా, అప్పుడు కృష్ణ గారితో అదే చెప్పాను, వాళ్ళ కుటుంబానికి ఈరోజు అదే చెప్తున్నా. మనం పుట్టినప్పుడు ఏమీ తేలేదు, చనిపోయినప్పుడు ఏమీ తీసుకెళ్ళాం. వాట్ వీ బ్రాట్ వీ టేక్ నథింగ్, వాట్ వీ గివ్ టు అదర్స్. ఈరోజు నాకు ఎందుకు ఇంత ఆనందం, ఈరోజు 5 లక్షల కోట్లు కాదు, రేపు పొద్దున్నే ఇంకొక బిలియనర్ 100 billion ఇచ్చిన 8 లక్షల కోట్లు, అది నేను చారిటీకే ఇచ్చేస్తాను. ₹1 ఉంచుకోలేదు నేను, నాకు కానీ, నా కుటుంబానికి, నా పిల్లలకు కానీ, నా మనవలకు కానీ, ఎవరికి. ఎందుకంటే ప్రపంచంలో కోట్ల మందికి తిండి లేకపోతే ఎలాగ ఈ రాజకీయ నాయకులు ప్రజల సబ్బు, ట్యాక్స్ పేర్లు లక్షల కోట్లు దోచుకుంటారు. అందుకనే పొలిటికల్ చేంజ్ రావాలి, కలిసి పనిచేయాలి. డిసెంబర్ 7 నుండి 17 వరకు వరంగల్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, ఈ ఆదిలాబాదు, మహబూబ్ నగర్, ఇవన్నీ ఉమ్మడి 10 రాష్ట్రాలు డిసెంబర్ 7 నుంచి 17 వరకు వస్తున్నా. మధ్యాహ్నం 3 గంటల నుంచి 2-3 నుంచి 5 వరకు నేను మిమ్మల్ని కలుస్తా. పొలిటికల్ చేంజ్ తీసుకొద్దాం, మార్పు తీసుకొద్దాం, అభివృద్ధి చేద్దాం, ఈ కుటుంబ కుల అవినీతి పార్టీల అంతం చేద్దాం అన్నవారు. మీరు ఓట్లు వేయండి, ఇతరులతో ఓట్లు వేయించండి, మీరు కృషి చేయండి, ఇతరులతో కృషి చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.